చక్కటి క్లాస్ రూమ్లు, కంప్యూటర్ పాఠాలు, సరిపోను సాల్ రూమ్, మంచి బెంచీలు, ఆడుకుంటానికి గ్రౌండ్, మంచినీళ్ళ సౌలతి, టాయిలెట్లు, చుట్టూరా పారిగోడ, ముంగట చెట్లు, గోడల మీద పెయింటింగ్లు. ఖతర్నాక్ ఉన్నదిలే. యాదాద్రి జిల్లా తాజ్పూర్ సర్కార్ బాడీది. ఊరి సర్పంచ్ అక్క ఆమె పెన్మిటి కలిసి గవర్నమెంట్ బాడీని గింత ముద్దుగా ముస్తాబ్ చేసిండ్రు. సర్కార్ ఇచ్చిన పైకమే కాకుండా ఇంకో 14 లక్షలు పెట్టుకుని బడి ఆలతే మార్చిండ్రు. సాల్ రూమ్ మేడాలతోటి ఇంటింటికి తిరిగిండ్రు. మనూరు బడికే పంపాలని చెప్పే వరకు అడ్మిషన్లు కూడా పెరిగినాయట. మీ పాఠశాలకు వచ్చేటప్పుడు కేవలం 30 అడ్మిషన్స్ మాత్రమే ఉండేది. 60 మంది ప్రైవేట్ స్కూల్కి పోయేటువంటి పిల్లలు ఉండడం జరిగింది. దాంట్లో ఇప్పటిదాకా ప్రజెంట్ మేము ఒక 20 అడ్మిషన్స్ వాళ్ళ ఇంటికి పోయి తీసుకొని రావడం జరిగింది. ప్రైవేట్ స్కూల్లో పిల్లలు ఎందుకు పోతుండే కంప్యూటర్ ల్యాబ్ అట్లాంటివి ఉంటేనే మన దగ్గర కంప్యూటర్ ల్యాబ్ లేదు అనే ఆలోచనతోని కంప్యూటర్ ల్యాబ్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్కూళ్ళకు ఒక్క పార అడుగు పెడితే మళ్ళా ప్రైవేట్ బడికి పోవాలనే ఆలోచనే వస్తలేదట పోరలకు. ఫీజు 30,000 ఉండే, ఇప్పుడు మా ఊర్లకి వచ్చే రాగానే ఫ్రీగా అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అన్ని డిజిటల్ క్లాసులు, స్కూలు అంతా మంచిగా అయింది. అందుకనే నేను మా ఊరు గవర్నమెంట్ స్కూల్లో చదవాలని అనుకుంటున్నాను. ఊళ్ళో బడి ఉండగా ప్రైవేట్ కి ఎందుకు పంపాలి? మళ్ళా బడి ఫీజు సపరేట్, బస్ ఫీజు సపరేట్. మన ఆయనలకు తిప్పలు తప్పియాలని సర్పంచ్ సంతోషక్క ముంగట వర్తే గింత ముద్దుగా అయ్యింది బడి. మేము గవర్నమెంట్ స్కూళ్ళల్లో వాష్రూమ్స్ కల్పించాము. స్కూల్లో పార్కు, ప్లే గ్రౌండ్ లాగా పార్కు చేశాము. ఆడుకోనికి పిల్లలకి ఆట వస్తువులు తెచ్చాం. అదేవిధంగా మళ్ళీ కంప్యూటర్ సిస్టమ్లు తెచ్చాం. ఎల్ఈడి స్క్రీన్లు పెట్టాం. ప్రభుత్వ పాఠశాలలనే మంచిగా చదివించి రేపు ఐఐటియో ఇంకా వేరే ఏదైనా ఇంజనీరింగ్ డిప్లొమాలో వెళ్ళకపోతే 4 రూపాయలు ఖర్చు అయితే గప్పుడు ఖర్చు పెట్టుకుని విద్యార్థిని పిల్లవాడిని మంచిగా చదివిస్తే డెవలప్ అవుతాడు అనేది నా ఉద్దేశం. అలా టీవీలు కానీ, సీసీ కెమెరాలు కానీ, ఆట పాటలకు ల్యాప్టాప్లు పెట్టి కానీ మా బాబుకి నా చూసి నేను ప్రైవేట్ స్కూల్ పోను, నేను ఇదే